నాగార్జున సాగర్ డ్యాం వద్ద సిఆర్పీఎఫ్ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. విధులు పక్కన పెట్టి చేపల వేటలో పాల్గొన్నారు. సాగర్ డ్యాం భద్రత కోసం నియమించిన సిఆర్పీఎఫ్ జవాన్లు నిబంధనలకు విరుద్ధంగా డ్యాము పైనుంచి వలలు వేసి చేపలు పట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ విషయంపై ఐ న్యూస్ కథనం ప్రసారం చేసింది. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు చేపట్టారు. సుమారు 60 మంది సిఆర్పీఎఫ్ జవాన్లపై బదిలీ వేటు వేశారు. నాగార్జున సాగర్ డ్యాం వద్ద సిఆర్పీఎఫ్ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. ఇక ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి, సిఆర్పీఎఫ్ పోలీసుల నిర్వాకం బట్టబయలైపోయింది. ఈ నేపథ్యంలో ఐనిస్ దీనికి సంబంధించి కథనం ప్రసారం చేసింది. అయితే అధికారులు కూడా వెంటనే స్పందించారు. అప్డేట్స్ ఏంటి? నాగార్జున సాగర్ డ్యాం మొత్తం కూడా ఇప్పుడు సెంట్రల్ పోలీసుల ఆధీనంలో ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే నాగార్జున డ్యాం కు టెర్రరిస్టుల ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అక్కడ సిఆర్పీఎఫ్ బలగాలతో భద్రతను ఏర్పాటు చేసింది. ఇటు ఏపీ వైపు కావచ్చు, ఇటు తెలంగాణ వైపు కూడా మొత్తం కూడా సిఆర్పీఎఫ్ బలగాలు భద్రత నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇటు సాగర్ డ్యాం సంబంధించి 5 కిలోమీటర్ల మేరకు కూడా చేపల వేట నిషేధమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిబంధన ఉన్నప్పటికీ కూడా ఏకంగా డ్యాం పై నుంచే చేపల సంబంధించిన వేట ఇటు సిఆర్పీ పోలీసులు చేయడంపై కూడా ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తుంది. ఇదే కన్నా సంబంధించి కూడా చేపలు పడుతున్నటువంటి దృశ్యాలు మొత్తం కూడా ఐనిస్ కెమెరాకు చిక్కాయి. చేపల వేటకు సంబంధించి కూడా ఐనిస్ వరుస కథనాలతో స్పందించినటువంటి సెంట్రల్ పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపై కూడా విచారణ చేపట్టారు. ఎవరైతే అక్కడ విధుల్లో ఉన్నటువంటి వారిని మొత్తం కూడా వారిపై కూడా బదిలీ వేటు వేయడం జరిగింది. మొత్తం కూడా సిఆర్పీఎఫ్ సంబంధించి 60 మంది సిఆర్పీఎఫ్ పోలీసులపై కూడా బదిలీ వేటు పడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే అక్కడ నిత్యం అక్కడ ఏపీ వైపు కావచ్చు, తెలంగాణ వైపు కూడా సిఆర్పీఎఫ్ పోలీసుల భద్రత ఉంటుంది. ఆ నేపథ్యంలో ఎవరు కూడా టెర్రరిస్టుల నిఘా వర్గాల నేపథ్యంలో కూడా ఎప్పుడు కూడా భద్రతలో ఉండాల్సినటువంటి పోలీసులు కాస్త వాళ్ళే విధులు గాలికి వదిలి కూడా చేపలు వేట చేయడంపై కూడా ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు వారిపై చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తం కూడా విశాఖపట్నం సంబంధించి బెటాలియన్ సంబంధించి 60 మంది సిఆర్పీఎఫ్ పోలీసులకు కూడా వేటు పడినట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.